ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ. ఈ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అలాగే ఈ నెల మార్చి 29వ తేదీన విశ్వంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావంతో కొన్ని రాసుల వారికి గడ్డు కాలం ప్రారంభమవుతుంది. కానీ ఉగాది తర్వాత నుంచి కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఆకస్మిక ధనలాభాలు, విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది. అలాగే రాజయోగం పట్టబోతున్న 3 రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది. ఈ నెల మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఈ షష్టగ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావంతో మేషరాశి వారికి గడ్డు కాలం రాబోతుంది. ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో మేషరాశి వారికి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. సుమారు 2 నెలల పాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడతాయి. మేషరాశి వారికి డబ్బు కష్టాలతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే శత్రువులు కూడా పెరుగుతారు. మానసిక సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మేషరాశి వారిని పట్టి పీడిస్తాయి. మేషరాశి వారికి అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ 2 నెలల్లో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి కూడా కష్టాలు కలగబోతున్నాయి. పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు. కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారికి షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది. అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 3 నెలల పాటు ఎవ్వరి దగ్గర అప్పులు తీసుకోవద్దు. అలాగే ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయి. ఇక సింహరాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది. కాబట్టి రానున్న 2 నెలల వరకు సింహరాశి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. రానున్న 2 నెలలు సింహరాశి వారికి చాలా కష్టమనే చెప్పవచ్చు. సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని దూర ప్రయాణాలు చేయవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 2 నెలల వరకు సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. కన్యా రాశి జాతకులకు మాత్రం అంతగా చెడు ఫలితాలు కనిపించవు. వ్యాపారాల్లో నష్టాలు కలగవచ్చు. మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న కన్యా రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రానున్న 2 నెలల వరకు వృషభ రాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలను అసలే తీసుకోవద్దు. వృశ్చిక రాశి వారు రానున్న 2 నెలల వరకు కొత్త పనులను ప్రారంభించకండి. ధనుసు రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు వస్తాయి. కాబట్టి రానున్న 2 నెలల వరకు ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోండి. ఈ ఉగాది తర్వాత నుండి ముఖ్యంగా 3 రాశుల వారికి
శని సంచారం ప్రభావంతో ఏలినాటి శని కష్టాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం పట్టబోతుంది. మొదటిగా మకర రాశి వారికి ఈ ఉగాది తర్వాత నుండి బాగా కలిసి రాబోతుంది. కష్టాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది. కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి. మీ ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఈ విశ్వనామ సంవత్సరంలో శని సంచార ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న మొదటి రాశులలో మకర రాశి కూడా ఒకటి. అలాగే శని సంచారం ప్రభావంతో పట్టిందల్లా బంగారమయం కాబోతున్న రాశుల్లో తులారాశి ఒకటి. ఉగాది తర్వాత నుంచి తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న 3 నెలల వరకు తులారాశి వారు నక్కతోక తొక్కినట్లే అవుతుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. భయంకరమైన దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయి. రుణ బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న రాశుల్లో వృషభ రాశి వారు ఉగాది తర్వాత నుంచి వృషభ రాశి జాతకులకు కొంచెం కష్టపడినా సరే 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ముఖ్యంగా రానున్న 2 నెలల్లో అతిపెద్ద జాక్పాట్ కొడతారు. బ్రహ్మాండమైన కుబేర యోగం కలగబోతుంది. వృత్తిపరంగా బాగా స్థిరపడతారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతూ ఉంటాయి. మిగిలిన రాశుల వారు వారి యొక్క రాశి ఫలాలను బట్టి కొన్ని జాగ్రత్తలు, చిన్న నియమాలు పాటిస్తూ పరిహారాలు చేసుకుంటే చెడు కాలం నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.